ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా దేవుని యొక్క కృపచేత నింపబడాలని, మరి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను మీరు పొందుకోవాలని మీ నిమిత్తము మేము మానక ప్రార్థన చేస్తున్నాం. మరి మీరందరూ కూడా మా పరిచర్య నిమిత్తము ప్రార్థించగలరని మనవి చేసుకుంటున్నాను. మరి దేవుడు ఈ రోజున తన యొక్క వాగ్దానము ద్వారా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడే నిన్ను నిత్యము నడిపిస్తానని ఈ రోజున నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తుంటే నీకు క్షేమము, ఆయన నిన్ను నడిపిస్తుంటే నీకు అభివృద్ధి, ఆయన నిన్ను నడిపిస్తుంటే నీకు ప్రతి విషయంలో నీ ఎదుట నిలవబడేవారే ఉండరు. ఏ శత్రువైనా ఓడిపోవాల్సిందే, ఎలాంటి ఉపద్రవమైనా నీ నుంచి పారిపోవాల్సిందే. ఎందుకంటే దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, సమాధానపరిచేటువంటి దేవుడే నీకు తోడుగా ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెనుదిరిగే అవకాశమే లేదు. ఆయన నిత్యం నిన్ను నడిపిస్తానంటున్నాడు. నీ మార్గములో ఆయన నీకు తోడై ఉంటానంటున్నాడు. నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తానంటున్నాడు. మరి ఆయన నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తుంటే నీకు ఏది కూడా కొదువు ఉండదు, ఏది కూడా కొరత ఉండదని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇంకొక మాటను మనం చూసుకున్నట్లయితే, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ యొక్క ఎముకలను బలపరుస్తానంటున్నాడు. నీవు కలిమిలో ఉంటే సంపదనిచ్చేటువంటి దేవుడు, నీవు బలహీనతతో ఉంటే బలమునిచ్చే దేవుడు, ఆయనే ఆరోగ్యం ఇచ్చువాడు, ఆయనే స్వస్థతనిచ్చువాడు. నిన్ను బలపరిచి నిన్ను నిలవబెడతానని వాగ్దానము చేస్తున్నాడండి మనము నమ్ముకున్నటువంటి దేవుడు. మరి నువ్వు ఎలాంటి కరువులో ఉన్నావో, ఎలాంటి బలహీనత ఉన్నావో, ఎలాంటి ఉపద్రవములో నువ్వు ఉన్నావో ఒక్కసారి మరి ఆలోచించి దేవుని వైపు నువ్వు తిరుగు, దేవునితో నువ్వు సహవాసము చేయి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదువు, దేవునిలో నువ్వు బలపడు. ఆయన నీకు నీ యొక్క ఎముకలను బలపరుస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు కానీ నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. మరి మోషే మృతి పొందిన తరువాత ఇజ్రాయేలు ప్రజలు మమ్మల్ని నడిపించడానికి నాయకుడు లేడు అని కంగారు పడుతున్నటువంటి సమయంలో యెహోషువను దేవుడు నిలవబెట్టుకున్నాడు. మరి నేను ఎలా ఈ ప్రజలను నడిపించాలి అని యెహోషువ బాధపడుతున్నటువంటి సందర్భంలో, మరి ధైర్యము చెడినటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు యెహోషువకు తోడై ఉన్నాడు. నీవు భయపడకుము, దిగులు పడకుము, నేనే నిన్ను నడిపిస్తాను, నేను నీకు తోడై ఉన్నానని చెప్పి తన యొక్క వాక్కు ద్వారా తనను ధైర్యపరచి ఆ ఇజ్రాయేలు ప్రజలందరినీ కానానుకు నడిపించడానికి దేవుడే యెహోషువకు సహాయం చేశాడు. మరి యెహోషువ ద్వారా ఎన్నో గొప్ప కార్యాలను దేవుడు జరిగించాడు. మరి యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రుల్లే ఒక నాడెల్లా అస్తమించలేదని దేవుని యొక్క లేఖనములో మనం చూడవచ్చు. అవునండి, మనల్ని నడిపించే దేవుడు కూడా సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. నీకు ఎలాంటి కరువు రానివ్వడు. నువ్వు ఎలాంటి కరువులో ఉన్నా క్షేమంగా నువ్వు ఉంటావు. ఎముకలను దేవుడు బలపరుస్తానంటున్నాడు. ఏ అపాయముని యొద్దకు రాదంటున్నాడు. ఏ తెగులుని గుడారము సమీపించదని వాగ్దానము చేస్తున్నాడు మనము నమ్మినటువంటి దేవుడు. మనము నమ్ముకున్న వారు కొంతకాలమే మనతో పాటు ఉంటారు. వారు నిత్యము మనతో పాటు ఉండరు. అది మన తల్లిదండ్రులైనా కావచ్చు, మన స్నేహితులైనా కావచ్చు, మన బంధువులైనా కావచ్చు, అదే విధంగా మన భర్తనో భార్యనో కావచ్చు. కొద్ది కాలమే
ఈ లోకంలో మనం కలిసి జీవిస్తాము. మరి ఆ సమయము రాగానే ఎవరి తీరాన వారు వెళ్ళిపోవాల్సిందే. కానీ మన దేవుడు నిత్యం ఉండే దేవుడు. ఆయన యుగ యుగాలు ఉన్నటువంటి దేవుడు, ఆదియు అంతమును ఎరిగినటువంటి దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు. ఆయన నిన్ను ఈ రోజున బలపరుస్తున్నాడు. నిన్ను నడిపించేది నేనే, నిన్ను బలపరిచేది నేనే, నిన్ను తృప్తిపరిచేది నేనే అని. మరి అంతటి సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఆయన యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. నిత్యము ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనకు పెద్ద జ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు. మనము పెద్ద తెలివి కళ్ళ వాళ్ళము అయి ఉండాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి కలిగి ఉంటే చాలు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఈ కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్నటువంటి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ కుటుంబాన్ని పోషిస్తానని మాట ఇస్తున్నాడు. నిన్ను బలపరుస్తానని మాట ఇస్తున్నాడు. ఇంతవరకు నువ్వు చేసినటువంటి ఉద్యోగము నీ నుంచి దూరమైందని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుని వైపు చూడు. ఆయనే నిన్ను నిత్యం నడిపిస్తాడు. ఆయన చేసిన వాగ్దానము ప్రకారంగా మన జీవితాలు ఉండునుగాక. మరి దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన, ప్రశస్తమైన, శ్రేష్టమైన, బహు పూజింపదగిన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా యెహోవా నిన్ను నిత్యము నడిపించుననేటువంటి మాట ద్వారా బిడ్డలను ధైర్యపరిచారు, ఆదరించారు, బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, ఆర్థిక సమస్యలు నిమిత్తం కృంగిపోతున్నారో, అప్పుల భారాల నిమిత్తము సతమతం అవుతున్నారో, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీవు నమ్ముకోదగినటువంటి సహాయకుడు అని, అయ్యా నువ్వు ఎప్పుడు కూడా మమ్మల్ని మోసం చేయవని, ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టవని, ఎప్పుడు కూడా తండ్రి మీ యొక్క సన్నిధిని మాతో ఉంచుతారని, నిత్యము మీరే నడిపిస్తారని వాగ్దానము చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో, ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. మీరే వారిని లేవనెత్తండి. వారి ఎముకలను మీరు బలపరచండి. బలహీనతలు వారికి కొట్టివేయండి ప్రభా. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో, వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ సన్నిధిని, మీ యొక్క తండ్రి స్వారూప్యమును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ స్తుతి ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.